ఆడవారు తలనీలాలు సమర్పించుకోవచ్చు అనే విషయంకి ఒక కథ ఉంది. పూర్వం తిరుమలకి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక అందమైన యువతి ఉండేది. ఎంత అందంగా ఉండేదంటే తన వైపు చూసిన ఎవరు కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండేది. ఆమెకి స్వామివారంటే అపారమైన భక్తి. స్వామివారికి ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేది. కొన్నాళ్ళకి ఆమెకి వివాహం జరిగింది. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. ఆ దంపతులు ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు, కానీ వారికి సంతానం కలగలేదు. ఇంకా ఆ విషయం వల్ల తన పైన చాలా మంది చాలా రకాలుగా ఆమెని విమర్శించేవారు. ఆ స్త్రీ దేవుడికి ఎన్ని పూజలు చేసినా తన కడుపు పండలేదు. అందుకు ముఖ్య కారణం తన అందం వల్ల తనకున్న అహంకారం ఇంకా గర్వం. ఒకరోజు తను వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసి ఇలా వేడుకుంటుంది, స్వామి, నా అందం వల్ల నేను చాలా అహంకారం ఇంకా పొగరుగా ప్రవర్తించాను. అందుకు తగిన శిక్ష కూడా నేను అనుభవిస్తున్నాను. నా ఈ అహంకారాన్ని నీకు సమర్పించుకుంటున్నా అని ఆవిడ తన తలనీలాలు వెంకటేశ్వర స్వామివారికి సమర్పించింది. అలా సమర్పించుకున్న ఆమెకి